అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనకి టెట్ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం అందరు పీపుల్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఎక్కడెక్కడ మీకు సెంటర్లు వచ్చి ఆల్రెడీ చూసుకొని ఉండుంటారు. ఇప్పుడు చాలామంది అభ్యర్థులకు డిఫరెంట్ లొకేషన్స్ సెంటర్లు వచ్చాయి. చాలా గందరగోళంగా, అంటే అది చూసిన తర్వాత, హాల్ టికెట్ చూసుకున్న తర్వాత చాలా గందరగోళానికి గురయ్యామని చాలామంది అభ్యర్థులు చెప్తున్నారనమాట. దానికి సంబంధించి గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చిందండి. అది మీ అందరికీ తెలియచేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి వీడియోని అందరూ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇంకెవరైనా టెట్ హాల్ టికెట్ గట్రా డౌన్లోడ్ చేసుకోకపోతే మన ఛానల్ ద్వారా వాళ్ళకి టెట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. దానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా మన ఛానల్ తరపున క్రియేట్ చేయడం జరిగింది. ఆ నెంబర్ కూడా మనకి వీడియో లాస్ట్లో షేర్ చేయడం జరుగుతుంది. సో దయచేసి వీడియోని కంప్లీట్గా చూడండి. మనకి ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది చూడండి. టెట్ హాల్ టికెట్లో తప్పులు అధికారులు ఏమన్నారంటే, టెట్ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే వాటిని పరీక్షా కేంద్రాల వద్ద సరిచేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తాజాగా హాల్ టికెట్లు రిలీజ్ చేయగా కొందరికి ఒకే రోజు వేర్వేరు చోట్ల పరీక్షా కేంద్రాలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అవసరమైతే అభ్యర్థులు సర్టిఫికెట్లు చూపించి సరిచేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఏమైనా సందేహాలుంటే ఫోన్, మెయిల్ ద్వారా పంపవచ్చని చెప్పారు. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే కామెంట్ సెక్షన్లోను పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా హెల్ప్ డెస్క్ నెంబర్లు కానీ మెయిల్కి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ న్యూస్ తర్వాత లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే చూడండి, ఆ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. సో ఈ ఆర్టికల్తో ఇంకొక న్యూస్ ఏం వచ్చింది అని అంటే, టెట్ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు 2 వేర్వేరు ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడం గందరగోళానికి గురిచేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తూ ఆన్లైన్లో హాల్ టికెట్లు పొందుపరిచారు. అంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా హాల్ టికెట్లు పెట్టారనమాట. కాగా అక్టోబర్ 3 నుండి 21 వరకు టెట్ పరీక్ష జరగనుంది. 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో క్లియర్గా అర్థమైంది కదండి. ఎవరైనా సరే ఒకే రోజు వేర్వేరు సెంటర్లో 2 వేర్వేరు సెంటర్లో ఎగ్జామ్ పడినట్లయితే వాళ్ళకి మళ్ళీ కొత్తగా హాల్ టికెట్లు రిలీజ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళకి ఒకే సెంటర్లో ఎగ్జామ్ పడేలాగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. సో అభ్యర్థులు ఎవరు వర్రీ అయ్యకుండా, గందరగోళం పడకుండా ప్రశాంతంగా ఉంటే ఈలోపు గవర్నమెంటు కొత్త హాల్ టికెట్ రిలీజ్ చేసి మీకు ఒకే సెంటర్లో ఎగ్జామ్ పడేలాగా చూస్తుందన్నమాట. అలాగే మన ఛానల్ తరపున ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే హాల్ టికెట్స్ వాట్సాప్ చేద్దామని చెప్పాను కదండి. సో నెంబర్ నోట్ చేసుకోండి, 8340058088. ఈ నెంబరు ఏఎం ట్యుటోరియల్స్ అని ఈ నెంబర్ని సేవ్ చేసుకొని మీరు మాకు వాట్సాప్లో క్యాండిడేట్ ఐడి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 సెండ్ చేస్తే టెట్ హాల్ టికెట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీరు ఏ నెంబర్ నుంచి అయితే మాకు వాట్సాప్ చేశారో అదే నెంబర్కి మీకు టెట్ హాల్ టికెట్ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మీరు ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదు అన్న వాళ్ళు ఉంటే వెంటనే కాంటాక్ట్ అయితే మీకు మీ హాల్ టికెట్ని మీ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.